మరి నువ్వు ఎక్కడ బయట వినలేదా? హలో అన్న గోపన్న ఎవరు? అన్న నేను రాఘవ అన్న. చెప్పండి రాఘవ గారు. అన్న అన్న ఇప్పుడు ఫనీ అన్న అనేసి ఒక అన్న ఉన్నారన్న. ఆయన 10 కమాండ్మెంట్లోనే అంటే నిజాయితీ ఉంది అనేసి అన్నట్టు అన్న. అంటే కరెక్ట్ గా వర్డ్స్ ఉన్నాయి అనేసి అని అన్నారు. ఒకసారి మీరు మాట్లాడతారా అన్న? ఇవ్వండి ఇవ్వండి. ఆ 10 కమాండ్మెంట్స్ ఏంటి అనేసి ఒకసారి ఇవ్వండి అన్న. హలో చెప్పండి సార్. చెప్పండి సార్. రాఘవకి ఏదో డౌట్ ఉందంట. డౌట్ ఏదో అదే చెప్పండి. అర్థం కాల. 10 కమాండ్మెంట్స్ ఏంటి? 10 కమాండ్మెంట్స్ లో నేనేం చెప్తున్నానంటే రాఘవ్కి, నువ్వు బైబిల్ అనేది నమ్మొద్దు. బైబిల్ ఎవరైనా తప్పుగా రాసిండొచ్చు, మార్చుకొని ఉండొచ్చు, కానీ వాటి బిలీవ్ ఓన్లీ దట్ 10 కమాండ్మెంట్స్ అనేది నువ్వు నమ్ము అంటున్నాను అంతే. 10 కమాండ్మెంట్స్ నమ్మాలా? మంచిది అని నేను ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ క్రిస్టియానిటీ గొప్పది అని చెప్పట్లేదు. ఇక్కడ టాపిక్ వచ్చింది ఏంటంటే, ఎప్పుడైతే మనుషులు భూమి మీద కష్టపడతా ఉంటారో అప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు భూమి మీదకి వచ్చి. కాదండి, నాకు ఒక డౌట్. ఇజ్రాయెల్ దేశంలోకి ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే యెహోవా ఎందుకు పరిచయం అయ్యాడు? అప్పటికే చాలా నాగరికతలు ఉన్నాయి, ప్రజలంతా డెవలప్ అయిపోయారు. యేసుక్రీస్తు పుట్టక ముందే 1500 అవన్నీ అనవసరం అండి. అనవసరం ఎందుకు? ఉన్న ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు భూమి మీద ప్రజలందరూ ఉన్నప్పుడు యెహోవా అక్కడ మాత్రం ఎందుకు వెళ్ళాడు? నువ్వు అక్కడైనా మనిషి. నువ్వు ఇక్కడ ఇజ్రాయెల్లో ఉన్నంత మాత్రాన అక్కడ వాళ్ళు మనుషులు కాదు, ఏలియన్స్ అంటే కాదు కదా. వాళ్ళు మనుషులే. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలా? వాళ్ళు ప్రజలే కదా, మనుషులే కదా, మనలాంటి మనుషులే కదా. కదా, అది వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మిగతా ప్రజల దగ్గర యెహోవా ఎందుకు పరిచయం అవ్వలేదు? ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యూమన్. నేను అదే అడుగుతున్నా. అవునవును, ప్రపంచం. అవును, మీరు చెప్పింది 100% నిజమే. నా డౌట్ వినండి. ఇజ్రాయెల్ ప్రజల దగ్గర మాత్రం యెహోవా ఎందుకు పరిచయం అయ్యాడు? మిగతా దేశాలన్నింటిలో ఎందుకు పరిచయం అవ్వలేదు యెహోవా? ఏంటి రీజన్ ఏంటి దానికి? అంటే అది దానికి ఆన్సర్ నాకు తెలియదండి. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ లొకాలిటీలో ఆయన పుట్టాడు కాబట్టి అక్కడ వాళ్ళ కోసం. ఆ లొకాలిటీలో పుట్టాడా? అదే నేను చెప్తున్నా కదా. అక్కడ సార్ మీరు క్రిస్టియనేనా అండి? మీరు క్రిస్టియనా? నేను క్రిస్టియన్ కాదండి, హిందువే అన్న. మరి హిందూ అయినప్పుడు మీకు వెనక ముందు తెలియకుండా ఎందుకు మాట్లాడతారు బైబిల్ గురించి? ఏం తెలుసు మీకు? ఓనే నోటుకు వచ్చిన ఆర్గ్యుమెంట్ చేయటం కాదండి. కరెక్ట్గా మన నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలా. ఎందుకు మనకు అది తెలివితే అట్లా ఎందుకండి? మీరు హిందూ అయ్యండి బైబిల్ గురించి మీకేం తెలుసు? మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? అవును సార్, ఇప్పుడు మనకేం తెలియనప్పుడు మనం ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయాలి? మనకు విషయం తెలియనప్పుడు మనం ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయాలి? నేను ఆర్గ్యుమెంట్ ఏం చేయట్లేదు. ఇప్పుడు యెహోవా ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, అసలు ఇజ్రాయెల్ దేశంలో ఆయన ఎందుకు పుట్టాడు, ఇవన్నీ మీకు తెలియనప్పుడు దాని గురించి ఆర్గ్యుమెంట్ ఎందుకు? క్షుణ్ణంగా మాకు తెలుసు కాబట్టి మేము ఆర్గ్యుమెంట్ చేయగలం. మీకు తెలియకుండా మీరు హిందూ గ్రంథాల గురించి ఆర్గ్యుమెంట్ చేయండి, అతనితో ఉపయోగం ఉంటుంది. ఎందుకు ఈ పనికి మాలిన పుస్తకం పట్టుకొని మాకే తలనొప్పిగా ఉంది ఈ పుస్తకం గురించి. సరేనా? ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ విత్ యూ. అసలు ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయొద్దండి, నాతోనే కాదండి. ఇప్పుడు ఈ గ్రంథం గురించి తెలియకుండా మీరు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తారు? మీకు ఎంబీబీఎస్ చదవకుండా మీరు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? గురించి తెలుసుకోవాలనేసి నేను మీకు ఫోన్ చేశాను అంతే. దీని గురించి ఆ 10 కమాండ్మెంట్స్ గురించి. అవును, నేను చెప్తాను వినండి. 10 కమాండ్మెంట్స్ నేను చదువుతా వినండి. నీ దేవుడైన యెహోవా నేను, వేరొక తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అంటున్నాడు. అసలు ఇది ఫస్ట్ తప్పు. మన తల్లిదండ్రులే మనకు దేవుళ్ళు. వేరే దేవుడు నువ్వు పూజించుకో, నా తల్లిదండ్రులను పూజించుకో, నా గురువుని పూజించుకుంటా. అసలు ఫస్ట్ కమాండ్మెంటే తప్పు. ఇది ఓపెన్ చేయండి, మీకు ఉంటుంది అక్కడ 10 కమాండ్మెంట్స్ లో. అసలు ఇది ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఇది ఒకసారి ఓపెన్ చేయమని 10 కమాండ్మెంట్స్ ఓపెన్ చేయండి.
చేశారన్న. ఫస్ట్ ఏముందండి, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏంటిది, ఎంత శాడిజం ఇది? ఆ? ఇది రైటా? మీరు ఇందాక అన్నారు కదా 10 కమాండ్మెంట్స్ రైట్ అని. తెలుగులో తీయండి, తెలుగులో తీయండి. ఇంగ్లీష్లో అయినా పర్లేదు, తెలుగులో చూడండి, ఈజీగా ఉంటుంది, మీకు అర్థం అవుద్ది. తెలుగులో మాట్లాడుతున్నారు. ట్రాన్స్లేట్ చేయండి. చదవండి చదవండి. సార్ ఉందా? అన్న గూగుల్లో కొట్టాడు అన్న. గూగుల్లో చూడండి ఉంటది. 10 కమాండ్మెంట్స్ అని కొట్టండి వస్తుంది. బైబుల్ 10 కమాండ్మెంట్స్ అని కొట్టండి, 10 ఆజ్ఞలు వస్తుంది. ఇమేజెస్లోకి వెళ్ళి చూడండి, కనిపిస్తాయి మీకు. హోలీ బైబిల్ 10 కమాండ్మెంట్స్ అదే. ఫస్ట్ ఏ ఉంది, చదవండి. చదవన్నా అది. హలో, ఓపెన్ అయిందండి మీకు 10 కమాండ్మెంట్స్? చదవండి, ఫస్ట్ ఏముందో చదవండి అక్కడ. యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ. సేమ్ అదే నేను చెప్పింది. అంటే నీకు వేరే దేవుడు ఉండకూడదు అంటున్నాడు. మన తల్లిదండ్రులు మన దేవుళ్ళుగా పూజిస్తాం, లేకపోతే మన గురువుని పూజిస్తాం, పెద్దల్ని పూజిస్తాం, వేరే తల్లిని మనం పూజ చేస్తాం. ఇట్లా మనకి ఇవన్నీ ఉన్నాయి. చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, మన అన్ని పూజిస్తాం. మనం గంగా నదికి దండం పెట్టుకుంటాం. నేను తప్ప నీకు ఒక వేరు దేవుడు అంటే ఇది శాడిజం లక్షణాలు ఇవన్నీ. శాడిజం లక్షణాలు ఈ దేవుడి లక్షణాలు కాదని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తిరున్నారు, ఒరే నీకు తప్ప నేను తప్ప ఇంకొక ఫ్రెండ్ నీకు ఉండకూడదు అంటే ఏమైతుంది? శాడిజం లక్షణాలు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతే ఎలా అండి? ఏం చదువుకున్నారో నాకైతే అర్థం కాదు. కానీ మీరు చిన్న లాజిక్ ఇది, నేను తప్ప నీకు ఇంకోటి ఉండకూడదు అంటే అది కేవలం భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి. నేను నీకు తప్ప వేరే భర్త ఉండకూడదు అంటే కరెక్ట్. అర్థమైందా అండి? సెకండ్ వచ్చేసి నాట్ అంటూ see any graven images. విగ్రహ ఆరాధన చేయకూడదు అంటున్నాడు. చేయకూడదు అంటున్నాడు. సరే బాగుంది. ఇప్పుడు విగ్రహ ఆరాధన చేయకూడదు, ఓకేనా? మన తల్లిదండ్రుల ఫోటో ఉంది, మనం ఇంట్లో గౌరవంగా పెట్టుకొని పూజించుకొని దండం పెట్టుకుంటామా లేదా? అది తప్పైతుందా? తప్పైతుందా? ఆలోచించండి మీరు. అది కూడా తప్పే. తప్పే. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుందండి, ఇది విగ్రహ ఆరాధన, సరే విగ్రహం కానీ ఫోటోలు కానీ తప్పు అన్నప్పుడు ఒక అమ్మాయి ఫోటో తీసుకొని ఆ అమ్మాయి ఫోటో తీసుకొని మనం బెడ్ మీద పనుకొని ఆ అమ్మాయికి ముద్దులు పెట్టుకుంటే ఆ అమ్మాయికి వీడియో తీసి పంపించామనుకోండి, కేసు అవుతుందా అవదా? ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫోటోకి మనం ముద్దులు పెట్టుకుంటూ వీడియో తీసి బట్టలు లేకుండా ఆ అమ్మాయికి పెడితే కేసు అయితే అవదా? నా ఫోటోని వీడు ముద్దులు పెడుతున్నాడు చూడండి బట్టలు అంటే. విగ్రహాన్ని ఇప్పుడు ఫోటోకి విగ్రహానికి విలువ లేనప్పుడు మరి కేసు ఎందుకు అవుతుంది? లాజిక్ ఆలోచించండి అసలు. ఇవన్నీ తప్పుడు. ఇప్పుడు మన తల్లి విగ్రహం పెట్టుకుంటామండి. మనం వచ్చి దండం పెట్టుకొని ఆ రోజు ఆమె చనిపోయిన రోజు, అమ్మగారు చనిపోయిన రోజు, తండ్రి చనిపోయిన రోజు మనం గుర్తు చేసుకుంటాం కదా, ఫోటోలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని. వీడెందుకు చేయకూడదు అంటున్నాడు? ఈడెవడు ఎన్ని చెప్పడానికి? 3వ పాయింట్ చూడండి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదంట. అంటే ఊరికే యెహోవాని మనం పలకూడదు. ఇప్పుడు నారాయణ 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 అంటే పుణ్యం వస్తుంది మనకి. కానీ వీడేమంటాడు, నా పేరే మీరు ఉచ్చరించకూడదు దాకా అంటున్నాడు. ఇవన్నీ శాడిస్ట్ లక్షణాలు కనిపించట్లేదా మీ ఎవరికి? అందుకని చూడండి, ఈ బైబిల్ అంతా కూడా ఒక దరిద్రమైన పుస్తకం. మీరు దయచేసి మీ ఫ్రెండా మీరు మాట్లాడుతుంది మీరేనా? నా ఫ్రెండ్ చూస్తుంది, అదే వింటున్నారు ఆయన కూడా. ఆయన క్రిస్టియన్? ఆయన కాదు కదా? కాదన్న, హిందువే. ఆయన మాతో గుడికి వస్తారు. కాకపోతే ఎక్కడో రెస్పెక్ట్ ఇస్తున్నా అనే వరకు నేను ఒకసారి. మరి ఇవన్నీ కనుక దేవుడి లక్షణాలు అయితే రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి. లేదు ఇది కరెక్ట్ గా లేవు అనిపించింది అనుకోండి, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఇంకా అలా.
సరే అండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. రైట్.